హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. భారతీయ పౌరసత్వం కలిగిన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి పంజాబ్ సింధు బ్యాంక్ యందు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ 2025 మార్చి 24వ తేదీన అధికారిక వెబ్సైట్ యందు విడుదలవడం జరిగిందండి. ఈ భర్తీ ప్రక్రియ ద్వారా వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్లను నియమించనున్నారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుందండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య తేదీలు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అనేది భారతీయ పౌరసత్వం గల అభ్యర్థుల నుంచి అప్రెంటిసెస్ ఎంగేజ్మెంట్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతూ ఈ ప్రకటన జారీ చేశారండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను ప్రారంభ తేదీ మార్చి 24, 2025, చివరి తేదీ మార్చి 30, 2025 తేదీ అండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ పోర్టల్ అనేది www.apprenticeshipindia.gov.in/ లేదా nats.education.gov.in/ యందు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ద్వారా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 158 అప్రెంటిస్ ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది 1/3/2025 తేదీ నాటికి లెక్కించడం జరుగుతుందండి. ఈ తేదీ నాటికి మినిమం వయసు 20 సంవత్సరాలు గాను, గరిష్ట వయసు అనేది 28 సంవత్సరాలు గాను ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ ద్వారా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అర్హత కలిగి ఉండాలండి. ఏజ్ లిమిట్ గరిష్ట వయోపరిమితి యందు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ వారికి 5 సంవత్సరాలు సడలింపు ఇచ్చారు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వరకు 3 సంవత్సరాలు సడలింపు ఇచ్చారండి. బెంచ్ మార్క్ డిజబిలిటీ వారికి 10 years సడలింపు అయితే ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఎంపిక కాబడిన అభ్యర్థులకి పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది 12 నెలల కాలానికి ఉంటుందండి. ఈ కాలంలో వారికి స్టైఫెండ్ నెలకి 9,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. వర్కింగ్ టైం అనేది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందండి. ఎంపిక ప్రక్రియ కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క 10+2 మార్కుల ఆధారంగా మెరిట్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక అయితే ఉంటుందండి.